ఎస్ సినీ ప్రపంచం మరో ప్రముఖ గాయనిని కోల్పోయింది. తన మధురమైన గాత్రంతో అసంఖ్యాక ప్రజల హృదయాలను గెలుచుకున్న గాయని ఎస్ జానకి మైసూరులో కన్నుమూశారు. గ్రామీణ సొగసును ప్రతిబింబించే పాటల నుంచి వివిధ శైలులకు చెందిన అనేక గీతాలను ఆలపించడంలో పేరుగాంచిన ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా మైసూరులోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జానకి చికిత్స పొందుతూ మరణించారు. కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారు. జానకి మరణ వార్త యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. దక్షిణ భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన దిగ్గజ నేపథ్య గాయని ఎస్ జానకి ఇప్పుడు 88 ఏళ్లు. 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఆమె 6 దశాబ్దాలకు పైగా సాగిన తన కెరియర్లో అద్భుతమైన గాత్రంతో సినీ పరిశ్రమలో సుపరిచితమైన పేరుగా నిలిచారు. తన సుదీర్ఘ గాన ప్రస్థానంలో ఆమె 17 భాషల్లో 48,000కు పైగా చిరస్మరణీయమైన పాటలకు తన గళాన్నందించారు. 1957వ సంవత్సరంలో తన కెరీర్ను ప్రారంభించిన జానకి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ లాంటి భాషలలో పాటలు పాడారు. కెరీర్లో ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు పురస్కారాలు పొందారు. మైసూర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళామయమణి పురస్కారం పొందారు. 2013లో పద్మభూషణ్ అవార్డు ప్రకటించగా దక్షిణ భారత కళాకారులకు సరైన గుర్తింపు లభించడం లేదని తిరస్కరించారామె. సినీ ప్రపంచం మరో ప్రముఖ గాయనిని కోల్పోయింది. తన మధురమైన గాత్రంతో అసంఖ్యాక ప్రజల హృదయాలను గెలుచుకున్న గాయని ఎస్ జానకి మైసూరులో కన్నుమూశారు. గ్రామీణ సొగసును ప్రతిబింబించే పాటల నుంచి వివిధ శైలులకు చెందిన అనేక గీతాలను ఆలపించడంలో పేరుగాంచిన ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా మైసూరులోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జానకి చికిత్స పొందుతూ మరణించారు. కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారు. జానకి మరణ వార్త యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్. అత్యంత బాధాకరమైనటువంటి వార్త, జానకి గ్రహించాలనేటటువంటి వార్త తెలుగు ప్రజలకి ముఖ్యంగా చాలా అశనిపాతం లాంటి వార్త ఇది. ఎమ్మెల్యే వాళ్ళు మొట్టమొదటిసారిగా నియాస అడియాస లంబాడో దాస అనేటటువంటి పాటతో తెలుగు సినీ ప్రపంచంలో ప్రస్థానం ప్రారంభించినటువంటి జానకి దాదాపు 50,000కు పైగా పాటలు పాడారు. అనేక మంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర ముఖ్యంగా కొన్ని పాటలు అయితే ఆమె మాత్రమే పాడగలదు అనేటటువంటి పాటలు ఆవిడ పాడారు. ముఖ్యంగా మురిపించ మువ్వలు సినిమాలో నీలీల పాడదు దేవా అనేటటువంటి పాట కారైక్కుడిచ్చి అరుణాచలం షహనాయికి అనుగుణంగా పాడాల్సింది. ఆ పాట పాడడం కోసం అనేక మందిని ప్రయత్నం చేసినటువంటి నిర్మాతలు ఎవరు పాడలేకపోవడంతో పీలీల గాయని పీలీల స్వయంగా జానకి పేరుని ప్రతిపాదించారు. ఆ తర్వాత జానకి ఆ పాట పాడారు. ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ఈ రోజుకి కూడా ఎక్కడైనా పోటీ జరిగితే డెఫినెట్ గా నీలీల పాడేదేవా పాట పాడడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. అట్లాగే వివిధ వాయిసెస్ మార్చి పాడడంలో ఆవిడ చాలా నిష్ణాతురాలు. ముఖ్యంగా మేల్ వాయిస్ లో ఆవిడ పాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగే వృద్ధాప్యంలో వాళ్ళు పాడినటువంటి పాటలు పాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా అత్యద్భుతమైనటువంటి గాయని. పద్మభూషణ్ అవార్డు అనౌన్స్ చేసినప్పుడు ఆవిడ దాన్ని తిరస్కరించారు. దానికి కారణం ఆవిడకున్నటువంటి అహంకారం కాదు. సో లతా మంగేష్కర్, ఆశా భోంస్లే లాంటి గాయనీమణులు ఎంత అద్భుతంగా పాడారో నేను అంతే అద్భుతంగా పాడాను కదా, దక్షిణాది గాయకులు అంటే ఎందుకు మీకు ఇంత చిన్న చూపు అనేటటువంటి ప్రశ్న ఆవిడ సందర్భంగా సంధించారు. దాన్ని చాలా మంది అహంకారంగాను లేకపోతే ఇట్లా భావించారు, కానీ అది కరెక్ట్ కాదు. కేవలం సౌత్ వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారనే భావన మాత్రమే దాంట్లో ఉంది. ఆమె భర్త రామ్ ప్రసాద్ గతించి చాలా కాలం అయింది. ఇద్దరు ఒకే ప్రాణంగా బతికారు. ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఇద్దరిది కూడా వాళ్ళకి ఒకటే సంతానం మురళీకృష్ణ. ఆ మురళీకృష్ణ కూడా ఇదే సంవత్సరం జనవరి 22వ తేదీన అతను మరణించాడు అనారోగ్యం కారణంగా. ఆ తర్వాత ఆవిడ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తూ వచ్చింది. వృద్ధాప్యం ఒక వంక, మరోవైపు చెట్టంత కొడుకు చనిపోయినాడు అనేటటువంటి బాధ ఆవిడ్ని కుంగదీసింది. ఆ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం దాదాపు 7:30 గంటలకి ఆవిడ మైసూరులోని ఒక హాస్పిటల్లో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హాస్పిటల్ అడ్మిట్ చేశారు, కానీ అక్కడ ఆవిడకి కార్డియాక్ స్ట్రోక్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ ఏర్పడింది. దాంతో ఆమె మరణించారు. గాయని మృతికి ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా తీవ్రమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. దాదాపు 17 భాషల్లో ఆవిడ పాటలు, కొంకణి ఇలాంటి శ్రీలంక లాంగ్వేజెస్ లో కూడా అత్యద్భుతమైనటువంటి పాటలు పాడారు. ఒక గొప్ప గాయని
ఒక మహాద్భుతమైనటువంటి మనిషిని కూడా మనం కోల్పోయినట్టుగా భావించవలసి ఉంటుంది. అందరితో కూడా చాలా హాయిగా ఉంటారు, ఎప్పుడు చూసినా నవ్వుతూ చాలా సరదాగా చాలా హాయిగా గడిపేటటువంటి వ్యక్తి ఎస్ జానకి. ఎవరు తన దగ్గరికి వెళ్ళినా కూడా తిరస్కరించడం కానీ, లేకపోతే మాట్లాడకపోవడం కానీ, విసుక్కోవడం కానీ ఎప్పుడు చూడని ఈ సన్నివేశం ఆవిడ దగ్గర మనకు కనిపిస్తుంది. అందరితో చాలా ఆప్యాయంగా చాలా హాయిగా ఉంటారు. ఘంటసాల గారితో ఎన్ని పాటలు పాడారో, ఎస్పీ బాలుతో కూడా అన్ని పాటలు పాడారు. అయితే బాలు పట్ల ఆవిడకి ఒక పుత్రవాత్సల్యం ఉండేది. బాలు పాడినటువంటి మొట్టమొదటి ఒక పోటీలో ఆవిడ అతిథిగా వచ్చి దానికి బాలుకి సెకండ్ ప్రైజ్ రావడాన్ని ఆవిడ వ్యతిరేకించారు. ఎందుకంటే ఆ అబ్బాయి అంతా తానుగా అద్భుతంగా పాడాడు, ఎవరిని ఇమిటేట్ చేయకుండా అని చెప్పి అతను ఆశీర్వదించారు. ఆ ప్రకారమే బాలు మహాగాయకుడిగా ఎదిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. చాలా ఫన్నీగా ఉంటారు, చాలా విట్టిగా ఉంటారు, చాలా సందర్భాల్లో అందరితో కలిసిపోతారు. అద్భుతమైనటువంటి వ్యక్తి కూడా ఆవిడ, ఎంత గొప్ప గాయనం అంత అద్భుతమైనటువంటి వ్యక్తి కూడా. సుశీల గారితో, అట్లాగే లీల గారితో, జిక్కి గారితో, మిగిలినటువంటి గాయకులు గాయనిమణులు అందరితో కూడా చాలా మంచి కార్డియల్ రిలేషన్ ఆవిడకు ఉండేది. ఇంత మంచి గాయనిని, ఇంత మంచి గొప్ప వ్యక్తిని కోల్పోవడం తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. ఆవిడ అయితే వయోభారంతో ఉన్నారు కాబట్టి ఇంకా ఆవిడ బాధపడే బదులు ఆవిడ ఇవాళ తరుణ్ సాధించారు. అయితే ఆవిడ ఎప్పుడు కూడా చిరస్మరణీయురాలే భారతదేశంలో అందరికీ కూడా. ఆవిడ పాడిన పాటలు శాశ్వతంగా నిలిచిపోతాయని చెప్పవచ్చు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శివప్రసాద్. రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఫిర్యాదు చేసిన కుటుంబంతో పాటు అడ్డు వచ్చిన కన్నబిడ్డలను, భార్యను కూడా వదలకుండా ఏకంగా 6గురిని గొడ్డలతో నరికి దారుణంగా హత్య చేశాడు. షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై ఘటనా స్థలం నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో జరిగినటువంటి జంట హత్యల కేసులో సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే ఆ హత్య జరిగిన ప్రాంతం దగ్గర మనం ఉన్నామో, ఏదైతే విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, ఏదైతే బాధితురాలు ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురికి సంబంధించినటువంటి ఇల్లు ఇదే. ఇక్కడనే నిన్న రాత్రి 11 ప్రాంతంలో అయితే నిందితుడు రాజ్ కుమార్ ఇక్కడికి చేరుకుని ఇక్కడ అయితే హత్య చేయడం అయితే జరిగింది. మనం క్లియర్ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఎవరైతే మైనర్ బాధితురాలు ఉన్నారో వాళ్ళ ఇల్లు ఇది. ఈ ఇంట్లోనే వాళ్ళు నిద్రిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరిని కూడా, ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలకు సంబంధించినటువంటి బాధితురాలు తల్లిని, అదేవిధంగా వాళ్ళ నాన్నమ్మని ఇద్దరిని కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆ మైనర్ బాలికకు సంబంధించి కూడా ఆమెను ఇక్కడ నుంచి తీసుకెళ్లి మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అక్కడ బాధితురాలని బయటికి తీసుకొస్తున్న క్రమంలో కూడా అక్కడ కాళ్ళు అచ్చులు కూడా, రక్తంతో తడిసినటువంటి కాళ్ళ అచ్చులు కూడా అక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అంటే ఎంత కిరాతకంగా హత్య చేశాడో మనకు ఒకసారి ఊహించుకోవచ్చు. ముఖ్యంగా లోపల వాళ్ళిద్దరిని కత్తితో అత్యంత దారుణంగా విచక్షణారహితంగా పొడిచిన తర్వాత రక్తం మడుగులో ఉన్నప్పటికీ కూడా ఆ రక్తం మడుగులో ఆయనకు సంబంధించినటువంటి అచ్చులు మనకు కనిపిస్తున్నట్టు కూడా చూసుకోవచ్చు. ఏదైతే మైనర్ బాలిక ఉందో ఆ బాలికను కూడా ఇక్కడ అక్కడి నుంచి కూడా లోపల ఇంట్లో నుంచి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయినట్లు తెలుస్తుంది. మొత్తం మనం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. సీసీ కెమెరా కూడా ఇక్కడ ఉంది. ఆ సీసీ కెమెరా ద్వారానే అక్కడ ఉన్నటువంటి పూర్తిగా విజువల్స్ అన్నిటి కూడా రికార్డ్ అయ్యాయి. ఏదైతే మనం క్లియర్గా మనకు సీసీ కెమెరాలో కనిపిస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఆ ఇద్దరిని హత్య చేసిన తర్వాత మైనర్ బాలికని కూడా తన చేతులతో పట్టుకుని వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. ఇక్కడ నుంచి తీసుకెళ్లి స్థానికంగా ఇక్కడ దాదాపు 3 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెరువు దగ్గర నిర్మానుష్య ప్రాంతం దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఆ అమ్మాయిని కూడా విచక్షణ రహితంగా హత్య చేయడం అయితే జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి ఇల్లు. అదేవిధంగా ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడికి సంబంధించినటువంటి నివాసం ఇల్లు కూడా, ఎవరైతే బాధితురాలు యొక్క ఇల్లు ఉందో ఆ బాధితురాలు ఇంటి పక్కలని కూడా నిందితుడి యొక్క నివాసం కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి అటువైపు కూడా విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆయనకు సంబంధించినటువంటి నివాసం, ఆ నివాసంలో తరచుగా ఉండేవాడు. అక్కడ నుంచి కూడా ఏదైతే గతంలో మే 16వ తేదీ నాడు ఏదైతే అతని పైన పోక్సో కేసు నమోదైందో అప్పటి నుంచి కూడా ఇక్కడ నుంచి దూరంగా ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ మాత్రం నిన్న రాత్రి జరిగిన హత్య మాత్రం పెను సంచలనం అయితే సృష్టిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మొత్తం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకుని కూడా ఒకవైపు దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అతనికి ఇప్పటికే 9 బృందాలుగా అతని పైన గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందాక చూపిన విధంగా ఎక్కడైతే షాబాద్ మండల కేంద్రం వారి నివాసం నుంచి అక్కడ ఇద్దరి తల్లిని, ఆ తర్వాత నానమ్మను చంపిన తర్వాత ఉన్నటువంటి మైనర్ బాలికను అక్కడ నుంచి నేరుగా తీసుకొచ్చి మనం సీసీ కెమెరాలో కూడా విజువల్స్ లో కూడా క్లియర్ గా చూసాం. అక్కడ నుంచి తీసుకొచ్చి దాదాపు 5 కిలోమీటర్లు ఇక్కడ సాధికంగా ఉన్నటువంటి నాగర్కుంట దగ్గర ఉన్నటువంటి గ్రామం ఇది. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే
క్రికెట్ పిచ్ ఉంది, ఒకవైపు చెరువు ఉంది. ఇక్కడికి తీసుకొచ్చి మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టు అయితే తెలుస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అక్కడ ఆ బాధితురాలికి సంబంధించిన చంపిన సమయంలో కూడా ఇక్కడ రక్తపు ఆనవాళ్ళు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి మన వీడియో జర్నలిస్ట్ నరేష్ చూపిస్తున్నాడు, ఒకసారి చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో కూడా మొత్తం రక్తంకు సంబంధించి కూడా ఎవరైతే మైనర్ బాలికకు సంబంధించి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడనే అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లయితే తెలుస్తుంది. ఇక్కడనే పోలీసులు కూడా ఇక్కడనే మైనర్ బాలికకు సంబంధించి ఆ అమ్మాయి డెడ్ బాడీని కూడా ఇక్కడే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మొత్తం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల ప్రాంతంలో ఈ హత్యలు అయితే జరిగినాయి. అయితే ఇక్కడ హత్య చేసిన అనంతరం ఆ బాధితురాలని ఎవరైతే మైనర్ బాధితురాలని హత్య చేశాడో రాజ్ కుమార్, ఆ బాధితుల మృతదేహాన్ని ఇక్కడే వదిలేసి నేరుగా తన నివాసం ఇక్కడే ఉన్నటువంటి ఏదైతే దేవనోని గూడ దగ్గర ఉన్నటువంటి ఆయన నివాసం వద్దకు వెళ్ళాడు. అక్కడ నిద్రిస్తున్న సమయంలో వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య, అదేవిధంగా ఇద్దరు పిల్లల్ని కూడా హత్య చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం దీనికి సంబంధించి కూడా మనం ఒకసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా పూర్తిగా ఈ విషయాలు అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడికి మాత్రం అయితే ఆ మైనర్ బాలికను ఇక్కడికి తీసుకొచ్చి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టయితే తెలుసు. ఇప్పుడు మనం షాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి దైవాలగూడ గ్రామం దగ్గర ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే ఈ 6గురిని హత్య చేసిన కేసులో మాత్రం నిందితుడు రాజ్ కుమార్ యొక్క నివాసం ఇది. అయితే ఇక్కడికి మొదట ఏదైతే షాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి మైనర్ బాధితురాలి యొక్క ఇద్దరు తల్లిని అదేవిధంగా నాన్నమ్మని, ఆ తర్వాత మైనర్ బాలికను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ దైవాలగూడ గ్రామంకి సంబంధించినటువంటి సమీప నిర్మానుష్య ప్రాంతంలో చెరువు దగ్గర హత్య చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. నేరుగా తన నివాసం ఇది, తన నివాసంలోకి వచ్చాడు. ఆ నివాసంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజ్ కుమార్కు సంబంధించినటువంటి ఆయన భార్య, అదేవిధంగా ఇద్దరు చిన్న పిల్లలు, 2 సంవత్సరాల బాబు, సంవత్సరం అమ్మాయి, వాళ్ళ ముగ్గురిని కూడా అత్యంత కిరాతకంగా కూడా సేమ్ వాళ్ళని ఏ విధంగా అయితే హత్య చేశాడో అదే ఆయుధాలతో వీళ్ళని కూడా ఇక్కడ హత్య చేయడం అయితే జరిగింది. మనం విజువల్స్ లోపల చూసుకోవచ్చు. తన ఇంటికి సంబంధించి అక్కడ ఏదైతే ఏసీ రూమ్ ఉందో ఆ రూమ్ దగ్గరనే అక్కడనే వాళ్ళు పడుకున్న సమయంలో కూడా అక్కడ వాళ్ళ ముగ్గురిని కూడా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం మళ్ళీ బయటికి వచ్చి ఇక్కడ నుంచి కూడా పరారైనట్టు అయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం ఈ ఘటనలో చూసుకుంటే కనుక ఏదైతే నిన్న రాత్రి 11 గంటల నుంచి 12 గంటల ప్రాంతంలో ముఖ్యంగా సాధారణం ఈ గంట సమయంలోనే ఈ వరుసగా ఈ 6 హత్యలు అయితే చేయడం అయితే జరిగింది. మొదట అక్కడ ఉన్నటువంటి షాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి బాధితురాలి నివాసం వద్ద ఇద్దరిని హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మైనర్ బాలికను తీసుకొచ్చి ఇక్కడ నిర్మానుష్య ప్రాంతం దగ్గరకు వచ్చి హత్య చేశాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి తన నివాసం ఏదైతే ఆయన నివాసం ఉందో ఇక్కడికి వచ్చి ముగ్గురిని అయితే హత్య చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఎవరైతే నిందితుడు రాజ్ కుమార్ ఉన్నాడో ఆయన పరారిలో ఉన్నాడు. అయితే ఏదైతే మైనర్ బాధితురాలకు సంబంధించి ఆమె పైన వెంటపడ్డాడు, ఆమెను వేధించాడు, ఆమె అయిష్టంగా ఉండడంతో ఆమెను అయితే హత్య చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పటికీ కూడా తన సొంతంగా తన భార్య ఇంకా ఇద్దరు పిల్లల్ని చంపడం ఏంటి అనేది కూడా ఇంకా ఆసక్తికరంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ సంచలనం అయితే సృష్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇద్దరు పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏముంది, తన భార్యని ఇంకా ఇద్దరు పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా దిగ్బాంధికులు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ కూడా ఎవరైతే నిందితుడు ఉన్నారో నిందితుల కోసం ఇప్పటికీ 9 బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇంకా అతని ఆచూకీ అయితే తెలియట్లేదు. కానీ మొత్తంగా ఈ కేసు మాత్రం ముఖ్యంగా ఈ రంగారెడ్డి జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే ఈ కేసు అయితే సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. సో ఇది పరిస్థితి. నేను రాత్రి 11 గంటల నుంచి 12 గంటల ప్రాంతంలో కూడా వరుసగా 6 హత్యలు అయితే జరిగాయి. ఇది నిందితుడు రాజ్ కుమార్ చేసినటువంటి దుశ్చర్య ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఎదుట మాత్రం పెద్ద ఎత్తున కూడా ఏదైతే బాధిత మైనర్ బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించడం అయితే జరిగింది. అయితే అతని పైన ఇప్పటికే పోక్సో కేసు నమోదైనప్పటికీ కూడా పోలీసులు కఠినంగా వివరించకపోవడం వల్లనే ఈ కేసును పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టడానికి కూడా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం అయితే జరిగింది. ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే షాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్ఐ రమేష్ ఈ కేసును పూర్తిగా నిర్లక్ష్యంగా వివరించాడు. అయితే అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్న క్రమంలో అమ్మాయి కళాశాలకు వెళ్తున్న క్రమంలోనూ ఎవరైతే నిందితుడు రాజ్ కుమార్ ఉన్నాడో ఆయన అమ్మాయిని పూర్తిగా వేధింపులకు గురి చేశాడు. ఆ వేధింపుల కారణంగానే అమ్మాయి మధ్యలో కాలేజ్ కూడా బంద్ అయింది. కేవలం పరీక్షలు రాయడానికి మాత్రమే అక్కడికి వెళ్తుంది. శంషాబాద్లోని అమ్మాయి చదువుతున్నటువంటి కాలేజ్కి ఏదైతే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రాసే క్రమంలో అక్కడికి వెళ్ళింది. అక్కడికి కూడా ఆమె తల్లితో పాటు వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా రాజ్ కుమార్ ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆయన నేరుగా అక్కడికి చేరుకుని అక్కడ కూడా తల్లి ఎదుటిని పూర్తిగా అమ్మాయి పైన వేధింపులకు పాల్పడడం అయితే జరిగింది. అయితే వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో కూడా అదే రోజు ఏదైతే మే 16 రోజు మరోసారి వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో అదే రోజు అక్కడికి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఇంకా బంధువుల సమక్షంలో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతనిపైన కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అయితే అప్పటికి ఎస్ఐగా ఉన్నటువంటి రమేష్ కేసు నమోదు చేసుకున్నప్పటికీ
చేసినప్పటికీ కూడా ఇంకా అతన్ని ఆచూకీ కనిపెట్టలేకపోయాడు. 10 రోజుల పాటు కూడా అతను అఫ్ఘాన్లో ఉన్నాడంటూ కూడా పోలీసులు బంధువులకు చెప్పే ప్రయత్నం చేశారని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే 10 రోజుల వరకు కూడా అతన్ని అదుపులోకి తీసుకుపోవడం వల్లే ముఖ్యంగా అతనికి సంబంధించి అతనితో లోపల లాలూచి పడి అతనికి స్టేషన్ బెల్ వచ్చేలా ఎస్ఐ రమేష్ అతనికి సహాయపడ్డాడంటూ కూడా నిందితులు ఆరోపిస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఒక ఉదయం నుంచి కూడా ఒక డ్రామా అయితే కొనసాగింది షాబాద్ పోలీస్ స్టేషన్. ఏదైతే మాత్రం దాదాపు 6 గంటల పాటు కూడా రెండు వైపులా ఏదైతే షాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ప్రధాన రహదారి ఉంది, ముఖ్యంగా చేవెళ్ళ షాద్ నగర్ మధ్యలో ఉంటుంది, అటువైపు ఇటువైపు దాదాపు 10 కిలోమీటర్ల మీద కూడా వాహనాలు అయితే నిలిచిపోయాయి. మొత్తంగా అక్కడికి స్థానికంగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అక్కడికి వచ్చి హామీ ఇచ్చేంత వరకు కూడా ఎవరు కూడా విరమించలేదు. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే కనుక ఎవరైతే మైనర్ బాధితురాలు కుటుంబం సంబంధించి చూసుకుంటే కనుక వారి యొక్క తల్లి, అదేవిధంగా వారి యొక్క నానమ్మ, ఆమెతో ముగ్గురిని కూడా చంపేయడం అయితే జరిగింది. మరొక బాలిక ఉంది, అమ్మాయి పూర్తిగా వికలాంగురాలు, ఆమెను మాత్రమే వదిలిపెట్టడం జరిగింది. అయితే వాళ్ళ ముగ్గురు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన తర్వాత అమ్మాయి యొక్క భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. అమ్మాయికి ఏదైనా నీడ చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ధర్నా నిర్వహించడం అయితే జరిగింది. దీంతో అక్కడికి చేరినటువంటి కలెక్టర్ నారాయణ రెడ్డి అమ్మాయికి యొక్క పూర్తి భరోసా, అమ్మాయి యొక్క హామీ మాది అంటూ కూడా పూర్తిగా కుటుంబ సభ్యులకు భరోసా అయితే ప్రయత్నం చేశారు. ఆ భరోసాలో భాగంగానే దాదాపు 5 లక్షల రూపాయలు తక్షణ సాయం కింద ఇస్తాము. అదేవిధంగా అమ్మాయి యొక్క ఇంటిని పరిశీలించిన తర్వాత ఒకవేళ అమ్మాయికి ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ఆలోచన కూడా చేస్తాము. ఇంకా లేదు అంటే ఏదైతే అమ్మాయి తన పని తను చేసుకొని పక్షంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్మాయిని పూర్తిగా గమనించి ఏదైతే రెస్క్యూ హోమ్స్ ఉంటాయో అక్కడ పంపించి అక్కడ ఏదైతే జోయినల్ హోమ్స్ అక్కడ ఉంటాయో అక్కడ అమ్మాయిని పెట్టి పూర్తిగా ప్రభుత్వం అమ్మాయి పైన కూడా మొత్తం అన్ని విధాల హామీ ఇస్తామంటూ కూడా భరోసా ఇచ్చిన నేపథ్యంలో మాత్రం కొద్దిసేపు అక్కడ ఆ ధర్నా అయితే విరమించడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఈ కేసు చూసుకుంటే కనుక నిన్న రాత్రి జరిగినప్పటి నుంచి కూడా అతను 3 వరుసగా హత్యలు చేసిన తర్వాత రాజ్ కుమార్ యొక్క తల్లికి తండ్రికి ఫోన్ చేసి నేను 6 మందిని హత్య చేశాను, ఆ తర్వాత నేను కూడా చనిపోతాను అంటూ చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అయితే జరిగింది. 11:57 ప్రాంతంలో అతని మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయింది. అప్పటి నుంచి కూడా అతను ఇంకా పోలీసు వాళ్ళు చెప్తున్నారు పరారీలో ఉన్నాడనే చెప్తున్నారు. అయితే ఇప్పటికీ మాత్రం ఏదైతే కొద్దిసేపటి క్రితం మనతో పాటు అడిషనల్ అడ్మిన్ ఎస్పీ డిఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ అతని లొకేషన్ ట్రేస్ అవుట్ చేశాము, ఇప్పటికే మా దారిలోకి వచ్చాడు, అనుకున్న తొందరలోనే అతన్ని పట్టుకొని ఖచ్చితంగా శిక్షిస్తామంటూ కూడా హామీ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే ప్రధానంగా ఈ కేసు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను సంచలనం అయితే సృష్టించింది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా బాధితులకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రజాప్రతినిధులు కూడా వారికి వచ్చి మొత్తం వారిని పరిశీలించడం అయితే జరిగింది. ఇప్పటికే వారికి సంబంధించి కూడా పూర్తిగా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూశాం. కాబట్టి అయితే కేసు సంచలనం సృష్టించిన నేపథ్యంలో పోలీసులు నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తిగా మరింత చెప్పుకోవచ్చు. మొత్తం మీద మాత్రం ఖచ్చితంగా బాధితులకు శిక్షిస్తామంటూ కూడా అధికారులు అయితే హామీస్తున్నారు. ఇది ఇక్కడ ఈరోజు జరిగినటువంటి పరిస్థితి. మొత్తంగా మాత్రం ఒక ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా అయితే కొనసాగింది చెప్పుకోవచ్చు. పూర్తిగా హైడ్రామా తర్వాత మాత్రం పోలీసు అధికారులు భరోసా ఇవ్వడంతో ధర్నా అయితే విరమించడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అరుణ్, HMTV, షాబాద్ నుంచి. CMA ఫౌండేషన్ ఫలితాల్లో సత్తా చాటారు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఫలితాల్లో ప్రముఖ విద్యార్థులు భారత స్థాయిలో ర్యాంకుల ప్రపంచనాన్ని సృష్టించారు. అఖిల భారత స్థాయిలో 10 ర్యాంకులను మాత్రమే ప్రకటించడం జరగగా అందులో మాస్టర్ మైండ్ విద్యార్థులు 9 ర్యాంకులు కైవసం చేసుకున్నారని విద్యాసంస్థల చైర్మన్ ముట్టుపల్లి మోహన్ తెలిపారు. ఫలితాల్లో తమ విద్యార్థులు చరిత్ర సృష్టించారని విద్యాసంస్థల చైర్మన్ ముట్టుపల్లి మోహన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ యొక్క ఫలితాలలో CMA ఫౌండేషన్ ఫలితాలు, ఈ యొక్క ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించినటువంటి ఆల్ ఇండియా ర్యాంకులు చెప్తాను. ముందుగా మీ అందరికీ తెలియాల్సిందంటే CMA ఫౌండేషన్ ఆల్ ఇండియాలో మొదటి 10 ర్యాంకులు మాత్రం ఇస్తారండి. ఈ మొదటి 10 ర్యాంకుల్లో 9 మంది విద్యార్థులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు నిలవటం జరిగిందండి. మొదటి 10 ర్యాంకుల్లో ర్యాంక్ లిస్టులో 9 మంది ఉన్నారు. ఆ ర్యాంకుల ఒక వివరాలు: ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్, 4th ర్యాంక్ అండి, 5th ర్యాంక్ అండ్ 6th ర్యాంక్ ముగ్గురికి వచ్చింది. సేమ్ ర్యాంక్ ముగ్గురికి వచ్చింది. 7th ర్యాంక్, 8th ర్యాంక్, 10th ర్యాంక్. సో మొదటి 10 ర్యాంకులు ప్రకటించిందే 10 ర్యాంకులు, దాంట్లో 9 మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఉన్నారు. అలానే రీసెంట్గా కొన్ని రోజుల క్రితం మనకి సుమారుగా వారం రోజుల క్రితం CA ఫౌండేషన్, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు CA ఫౌండేషన్ ఫలితాలు ఇచ్చారు. దాంట్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా 4th ర్యాంక్, ఆల్ ఇండియా 5th ర్యాంక్, ఆల్ ఇండియా 8th ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా 15th ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా 16th ర్యాంక్ కైవసం చేసుకోవడం జరిగింది. అండ్ CA ఫౌండేషన్లో కూడా 20 ర్యాంకులు మాత్రమే ఇస్తారండి ఆల్ ఇండియా లెవెల్లో. 20 ర్యాంకుల్లో 5 ర్యాంకులు అంటే 25% ర్యాంకులు మాస్టర్ మైండ్స్ కైవసం చేసుకోవడం జరిగింది. ఈ ర్యాంకుల యొక్క క్రెడిట్ నేను కంప్లీట్గా విద్యార్థులకే ఇస్తున్నాను. సో ఈ యొక్క సక్సెస్కి కారణమైనటువంటి మా సిబ్బంది, అలానే మా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి మనస్ఫూర్తిగా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమిరేట్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ సార్థన్ కలిశారు. ఎమిరేట్స్ వైమానిక సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేవంత్ రెడ్డిని ఎమిరేట్స్ బృందం కలిసింది. రాష్ట్రంలో మరో 2 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటవుతోన్న ప్రాంతంలో ఎమిరేట్స్ ఎంఆర్ఓ ఆపరేషన్ కొనసాగించాలని పేర్కొన్నారు. విమాన సర్వీసులకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సీఎం సూచించిన అంశాలకు ఎమిరేట్స్ ఇండియా బృందం సానుకూలంగా స్పందించారు. సర్ ప్రక్రియను పారదర్శకంగా వేగంగా నిర్వహించాలన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. హైదరాబాద్ కూకట్పల్లిలో సర్ ప్రక్రియను పరిశీలించిన సీఈఓ సుదర్శన్ ఓటర్లతో నేరుగా మాట్లాడి సందేహాలకు సమాధానాలిచ్చారు. హెల్ప్ డెస్క్ల పనితీరును సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. ఫారాల పంపిణీ స్వీకరణను స్పీడప్ చేయాలని బిఎల్ఓలను ఆదేశించారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలపై పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. ఇక డిజిటలైజేషన్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అందుబాటులో లేని ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు తీసుకోవాలని కూడా సూచించారు. గైర్హాజరు ఓటరు వివరాలను సూపర్వైజర్లకు తెలియజేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాది ఖాజా మొయిద్దీన్ హత్య న్యాయవాదులపై జరిగే చివరి హత్య కావాలని పలువురు హైకోర్టు న్యాయవాదులు ఆకాంక్షించారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో జస్టిస్ ఫర్ అడ్వకేట్ ఖాజా మొయిద్దీన్ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కుమారుడు అడ్వకేట్ ఫజాన్, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు రఘునాథ్ పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డు భూముల అంశంపై న్యాయ పోరాటం చేస్తోన్న ఖాజా మొయిద్దీన్ ను కిరాతకంగా హత్య చేశారని రఘునాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగి 55 రోజులు గడిచినా ప్రధాన నిందితులను ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడం విచారకరమని అన్నారు. కేసులో పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయవాది రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు వారు. తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాది ఖాజా మొయిద్దీన్ హత్య న్యాయవాదులపై జరిగే చివరి హత్య కావాలని పలువురు హైకోర్టు న్యాయవాదులు ఆకాంక్షించారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో జస్టిస్ ఫర్ అడ్వకేట్ ఖాజా మొయిద్దీన్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ఆయన కుమారుడు అడ్వకేట్ ఫజాన్, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు రఘునాథ్ పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డు భూముల అంశంపై న్యాయ పోరాటం చేస్తున్న ఖాజా మొయిద్దీన్ ను కిరాతకంగా హత్య చేశారని రఘునాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగి 55 రోజులు గడిచినా ప్రధాన నిందితులను ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడం విచారకరమని అన్నారు. కేసులో పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయవాది రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు వారు. Apart from murder sections which have been imposed on the accused, the provisions of Advocates Protection Act would also have been imposed on the accused. They would have been charged under that act also. But whatever the delay was there on the part of the state for not implementing it in time, albeit it has happened now. But the advocate fraternity, members of the Bar Council, young advocates do honestly and sincerely expect that the Advocates Protection Act will be implemented in letter and spirit, and not just the life of my father, which has gone now, and lives of other advocates also who have died. They will not go down in vain. Tomorrow, someday, definitely, this act will fructify and protect the advocates who are fighting for one cause or the other. The cause of justice, whatever it may be it any land matter, be it any temple matter, be it any waqf matter or a masjid matter or eviction, tenancy, whatever, a political matter, election matter, any matter. Advocates are just the intermediaries. They are officers of the court, so they are in the cause of justice. This profession which is called as a noble profession belongs to noble people. Advocates are a different kind of professional section of the society. So it is very important that people who are fighting for a particular cause, whatever the cause may be protected. Nobody, just forget about advocates. No human being can murder another human being. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 15న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో విద్యార్థులతో నిర్వహించిన మాట ముచ్చట కార్యక్రమంలో జాన్ వెస్లీ పాల్గొన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ, ఇంటికొక ఉద్యోగం, ఉపాధి అవకాశాల పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని
హామీ ఇచ్చినా 18,000 పోస్టులను కూడా భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో దాదాపు 10 లక్షలు, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న మహాధర్నాలో నిరుద్యోగ యువత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్యంగా యువత అంతా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి బలిదానాలు చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోనే ఉద్యమం కొనసాగి రాష్ట్రాన్ని సాధించుకున్నది. అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు వచ్చినా సరే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడేటటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. అట్లాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఉన్న ఉద్యోగాలే 40 లక్షలకు పైగా తొలగించడం అనేటటువంటి జరిగింది. అందుకే కేంద్రంలో ఖాళీలు ఉన్నటువంటి 10 లక్షల పోస్టులు, అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి 2 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 15 తారీఖున ఇందిరా పార్క్ దగ్గర మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ముఖ్యమంత్రి ఈ సమస్య పరిష్కారం కోసం వెంటనే స్పందించాలి, నోటిఫికేషన్స్ ఇవ్వాలా, వెంటనే భర్తీ చేసేటటువంటి కార్యక్రమానికి కోరుకోవాలా. ఆ రకంగా జరగకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని సుభాష్ నగర్లో హైడ్రా నాలాలో పేరుకుపోయిన చెత్తను తొలగించింది. గత కొంతకాలంగా చుట్టుప్రక్కల ఉన్న కెమికల్ కంపెనీల్లో నుంచి వచ్చిన విషపూరిత కాలుష్యం నాలాలో చెత్తతో పాటు నిండిపోయింది. దుర్వాసన రావడంతో కాలనీవాసులు పడుతోన్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. చాలా రోజుల తర్వాత హైడ్రా తమ బాధను అర్థం చేసుకుని నాలాలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించింది. దీంతో కాలనీవాసులు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. మేము చాలా రోజులుగా ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చే వాటరు బస్తీలోకి వచ్చేసి వర్షాకాలం వచ్చిందంటే చాలు కంపెనీ వాళ్ళకి పండగ, బస్తీలో ఉండే వాళ్ళకి దండగా అన్నట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు ఈ సుభాష్ నగర్లో నివసిస్తారు. 29 రాష్ట్రాల వాళ్ళు కూడా ప్రజలందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఆస్తమా కావచ్చు, స్కిన్ ఎలర్జీలు కావచ్చు, అనేక ప్రాబ్లమ్స్ తోటి, హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారు. ఇది వర్షాకాలం వచ్చిందంటే మేము పడే పాటలు మగవాడు కూడా పడకూడదని చాలా మాటలు చెప్తాం జరిగింది. చాలా మాటలు అధికారులను కూడా తీసుకొచ్చి మేము నిలదీయడం జరిగింది. వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటుంది తప్ప పనిచేసిన దాఖలాలు ఏ రోజుకి కూడా లేవు. మొన్న 10 రోజుల కిందట స్థానిక ఎమ్మెల్యే కార్పొరేట్